గిరిజనుల సంక్షేమం, వారి భవిష్యత్తు అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎస్టీల సమస్యలను తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి అవసరమయ్యే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో వదిత్య శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా గిరిజన గ్రామాల్లోని ప్రజలను, పలు సంఘాలను కలిసి ప్రభుత్వం వారి సంక్షేమానికి అందిస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో చర్చించామన్నారు. బొమ్మూరు బాలికల ఆశ్రమ పాఠశాలలను సందర్శించి అక్కడ ఉన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. బాలురకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. గిరిజన యువత గంజాయి రవాణాలో దళారుల చేతిలో మోసపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పౌరుల హక్కుల గురించి ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో విధిగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన పలు సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షురాలు సాల సావిత్రి, టీడీపీఎస్సీ ప్రాంతీయ సమన్వయకర్త ఆకుల చిన్న పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల బొమ్మూరును కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి, అంటే ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎస్టీ బాలికలు ఎక్కువ మంది కూడా అక్కడ విద్యను అభ్యసించడానికి రావడం జరిగింది. కానీ అక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అక్కడ అనేక రకాల సమస్యలు కూడా నిన్న మేము గుర్తించడం జరిగింది. వాటి పరిష్కారానికి కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ గౌరవ జిల్లా అధికార యంత్రాంగానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న వేమగిరి కడియం మండలం కూడా విజిట్ చేశాం. ఆ గ్రామంలో దాదాపుగా 100 కుటుంబాలు గిరిజనులు, అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రజలకి అక్కడ కనీసం నివాస యోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లులు కానీ లేవని కూడా మా నోటీస్ తీసుకొని వచ్చారు. మద్దూరు కోవూరు మండలంలో కూడా నిన్న ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేశాం. అక్కడ కూడా ఇలాంటి సమస్యలే మా దృష్టికి వచ్చాయి, కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా మీనానగర్ చాగల్లు మండలంలో కూడా మేము నిన్న సాయంత్రం ఆ గ్రామాన్ని కూడా విజిట్ చేశాం. అక్కడ ఎస్టీలు దాదాపుగా అక్కడ 50 కుటుంబాలు దాదాపుగా 60-70 సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాం సార్. మేమంతరం కూడా మా వృత్తి చేపలు పట్టుకోవడం, ఇక్కడ ఉండేటువంటి నది అదేవిధంగా చెరువులు, ఈ ప్రాంతాన్ని నమ్ముకొని మేము ఉన్నాము. మాకు చేపలు పట్టుకుంటున్నాం, కానీ మేము నదిలో వెళ్ళి అవసరమైతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నాం. కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లేవని కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సమస్యలే కాకుండా మళ్ళీ ఇవాళ ఉదయం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అనేక మంది ఇవాళ వివిధ రూపాల్లో వివిధ సమస్యలపైన ఎస్టీ కమిషన్కి కమిషన్ సభ్యుడిగా మాకి వినతి పత్రాలు సమర్పించారు. ఈ జిల్లాలో ప్రధానంగా ఇప్పటికి కూడా అనేక మంది గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకి ఇప్పటికీ ఆధార్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, ఓటర్ ఐడి లేకపోవడం, పిల్లలు కనీసం బడికి పంపాలి అంటే అక్కడ పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అక్కడ అడ్మిషన్లు కూడా దొరకని పరిస్థితి ఈ జిల్లాలో ఇవాళ కమిషన్గా మేము గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంటేషన్లో తీసుకొని రావడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాను.